శంకరాచార్యుల వారి మీదన కీలక వ్యాఖ్యలు చేశారు జీయర్ స్వామి వారు. అందులో శుద్ధ వైష్ణవుడు ఆయన, ఆయన శైవుడు కాదు అంటూ ఆయన చేసుకొచ్చినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అదే సందర్భంలో చతురామ్నాయ పీఠాలని ఏర్పాటు చేసింది కూడా ఆయన కాదు అంటూ అప్పట్లో హరిహర బొక్కరాయల హయాంలో చేసుకొచ్చారు అన్నటువంటి పాయింట్ ఏదైతే చెప్పుకొచ్చారో దాని మీద శివస్వామి వారు మండిపడ్డారు. ఆది శంకరాచార్య మీద చినజీయర్ స్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నామని, ఆయన క్షమాపణ చెప్పే వరకు పోరాటం చేస్తామని అమరావతిలోని శ్రీశైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి వ్యాఖ్యానించారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. చినజీయర్ స్వామిని తాము గౌరవిస్తామని, అయితే ఆయన వ్యాఖ్యలను తిరస్కరిస్తున్నామన్నారు. నేను హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం తగదన్నారు. వైష్ణవులు శైవుల మధ్య తగాద ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. చినజీయర్ స్వామి నుంచి సమాధానం రాకపోతే ఆయన ప్రశాంతంగా ఉండనివ్వబోమన్నారు. మరి తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ నిలబడ్డారనే అంశాన్ని హిందూ ధర్మంపై దాడిగా పరిగణిస్తున్నామని శివస్వామి తేల్చి చెప్పారు. ఈ అంశంపై లడ్డు కల్తీపై నిజాలు నిగ్గుదేల్చడానికి ఏకసభ్య కమిటీ ఏర్పాటు ప్రకటనని స్వాగతిస్తున్నామన్నారు.